నువ్వు చేసిన పాపాలు నిన్ను ఎలా వెంటాడుతున్నాయో ఒక్కసారి ఆలోచించు. నీ ప్రాణాలు తీయబోయింది. చెప్పు, ఆయనతో నేను మాట్లాడనని చెప్పు. మాలీకి అంటే నీకెంత గౌరవం నీ మాటల్లోనే తెలుస్తుంది. నువ్వన్నట్టు ఠాగూర్ దుర్మార్గుడే కావచ్చు, కాని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు కదా. మనం క్షమించకపోతే ఇలా పద వెళదాం. ఎందుకో ఆయన దగ్గరికి రావడానికి నా మనసు ఒప్పుకోవడం లేదమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు, కానీ మా తిక్కదాని ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి కదా. పద. నీలంబరి, ఒళ్ళంతా అలా చెమటలు పట్టేశాయేంటి? ఠాగూర్ మీద కోపంతోనా, మరేదైనా రీజనా? అదేం లేదు మేడం. సరే పదండి, బయలుదేరుతాం. గోవిందా గోవిందా, ఇక నా పని అయిపోయినట్టే. ఆ ఠాగూర్ నా గురించి వీళ్ళకి చెప్పగానే ఆ అలేఖ్య ఐశ్వర్యాలు నన్ను కాల్చి పారేస్తారు. అసలే వీళ్ళు రివాల్వర్ బొడ్డులో పెట్టుకుని తిరుగుతుంటారు. నీలంబరి, వస్తున్నాను మేడం. మేడం మేడం, ఏంటి? ఆ ఠాగూర్ ఎక్కడున్నాడో తెలిసిందా? తెలిసింది మేడం. ఆ ఠాగూర్ ప్రగతి నగర్లో ఉన్న అలేఖ్య గెస్ట్ హౌస్ లో ఉన్నాడు మేడం. అలేఖ్యదేవి, శ్రీకర్, అనుష, నీలాంబరి ఇప్పుడే అక్కడికి వెళ్ళారు మేడం. వెరీ గుడ్. ఇప్పుడే అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తాను. నా శ్రీకర్ని మాత్రం నేను దక్కించుకుంటాను. అక్కడిప్పుడు జరిగేది అసలు సిసలైన యుద్ధం. బయలుదేరండి. రేయ్, ఆయుధాలు తీసుకొని బయలుదేరండి. కత్తులు రండి. ఎవరు నువ్వు? అడుగుతోంది నిన్నే. ఎవర్రా నువ్వు?
తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోతే నేను ఇటు నుంచి ఇటే జంప్ అయిపోవచ్చు. నీలంబరి రా. ఏమిటి ఆ ముఖం అంతా చెమట్లాటి? ఏం లేదమ్మా, అయినా మన ఏసీ కార్లునే కదా వచ్చింది. నీలాంబరికి ఆ ఏసీ కూడా పనిచేయటం లేదు, ఎందుకంటే ఆ ఠాగూర్ మీద అంత కోపంగా ఉంది. సరే సరే వెళ్దాం పదండి, రండి. రా నీలంబరి, అక్కడే ఆగిపోయేవి. డాడీ, డాడీ క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. ఇక అవన్నీ వదిలేయండి డాడీ, ప్లీజ్. అవును తమ్ముడు, ఇక అవన్నీ వదిలి ఇప్పుడు మనమంతా ఒక్కటే. మా అలేఖ్య ఈ మధ్యకాలంలో ఇంత ఆనందపడ్డాని మేం చూడలేదు. నువ్వంటే అలేఖ్యకి అంత ఇష్టం. అలాంటి అలేఖ్యని మోసం చేయాలని నీకెలా అనిపించింది? అమ్మా ఐశ్వర్య, ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. శ్రీకర్, నన్ను క్షమించు. ఈ విషయంలో కూడా నేను చాలా తప్పు చేశాను. ఓకే మోయ, అయ్యిందేదో అయిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. ఐఎమ్ సారీ అనుష, మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. అంకుల్, గతం గతః, ఇక మీరు అవన్నీ వదిలేయండి. నీలంబరి, నీలంబరి, అలా వెనకాల దాక్కున్నావేంటి? ముందుకి రా.
అదేంటి డాడీ నీలంబరి మన ఇంటి పని మనిషి. ఓ అలాగా. ఈయనేంటి నన్ను గుర్తుపట్టడం లేదు? ఠాగూర్ గారు, ఇప్పుడు మీకెలా ఉంది? బానే ఉంది. ఇంతకీ మీరెవరు? ఆనంద్ నా మేనలుడు తమ్ముడు. ఓ అలాగా. డాక్టర్, ఏంటిదంతా? ఠాగూర్ గారికి ఏమైంది? మమ్మల్ని అందరినీ బాగానే గుర్తుపడుతున్నారు, కానీ కొంతమందిని మాత్రం గుర్తుపట్టడం లేదు. ఏమైంది డాక్టర్? కంగారు పడకండి. తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల కొంచెం మెమరీ లాస్ అయింది. దాదాపు అందరినీ గుర్తుపడతారు, అన్ని విషయాలు గుర్తుంటాయి. కొంతమందిని కొన్ని విషయాలు మాత్రం మర్చిపోయే అవకాశం ఉంది. అందులో భాగంగానే వీళ్ళిద్దరినీ గుర్తుపట్టడం లేదు. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ సింగపూర్లో ఉంది. 2 నెలలు ఈయన అక్కడికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తే సరిపోతుంది. అయితే డాడీని ఒక 1 వీక్ తర్వాత సింగపూర్కి పంపిస్తాను. లేదు మేడం, ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇప్పుడు పంపిస్తేనే మంచిది. లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది మేడం. సరే, అయితే డాడీని ఈ రోజు సింగపూర్కి పంపించే ఏర్పాటు చేస్తాను. ఓకే మేడం. అమ్మయ్యా, బ్రతికిపోయాను. హే అలేఖ్య, నిన్ను బ్రతకనీయను. నిన్ను ఖచ్చితంగా చంపుతాను. నా అదృష్టం కొద్దీ, నీ దురదృష్టం కొద్దీ ఈ ఠాగూర్కి మెమరీ లాస్ అయింది. వీడు సింగపూర్లో క్యూర్ అయ్యి ఇండియాకు వచ్చే లోపల నిన్ను చంపుతాను. నిన్ను చంపి తీరతాను. కానీ ఈ ఠాగూర్ నాకు మధ్యలో తగలడం వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. అయిపోయావలేఖ్యా, నువ్వు నా చేతిలో అయిపోయావు. డాడీ, ఈ రోజే మీరు సింగపూర్కి వెళ్తున్నారు. అలాగేనమ్మా, వెళతాను. తమ్ముడు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో మాకు అర్థమైంది. నీ కూతురు అరుంధతి గురించే కదా? నీ కూతురు అరుంధతి ఇప్పుడు మా కోడలయ్యా. నిన్నెలా మా దారిలోకి తెచ్చుకున్నాము, అలాగే నీ కూతుర్ని కూడా మా దారిలోకి తెచ్చుకుంటాం. అవును డాడీ, అరుంధతి మనసులో నుంచి చెడునంతా తుడిచేస్తాం. అరుంధతిని మా మనిషిని చేసుకుంటాం. మీరేమీ కంగారు పడకండి. అవును మోయ్య, మీరేం దిగులు పడకుండా సింగపూర్ వెళ్ళండి. అమ్మా ఐశ్వర్య, నీ కంపెనీని స్వాధీనం చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా. ఇక నుంచి ఆ కంపెనీ నీదే. అయ్యో లేదు ఠాగూర్ గారు, అది మనందరిది. ఐశ్వర్య చెప్పింది కరెక్ట్. ఇక నుంచి ఈ భార్యమణి కుటుంబంలో ఎప్పుడూ చూడని విధంగా ఒక కొత్త కుటుంబ కథతో ప్రారంభమవుతుంది. నేను మాత్రం ఈ భార్యమణి అలేఖ్యకి మీరంతా ఊహించిన విధంగా
గొప్ప ట్విస్ట్ ఇస్తాను. ఈయనేంటి అంత పెద్ద గొడవ ఈవిడితో వెలగబెట్టినా ఇప్పుడు సరాసరి ఇక్కడికే వస్తున్నాడేంటి? అయితే ఇప్పుడు మరో స్టార్ వార్ చూడొచ్చన్నమాట. రండి రండి. నమస్తే సూర్య గారు, రండి రండి. కొంచెం ఎక్కువైనట్టు అనిపించట్లా? అయినా మీరేంటండి ఇక్కడికి వచ్చారు? ఈ ఇల్లే ఉన్న పద్మవ్యూహం. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళారని భయపడటానికి. వచ్చింది నా పెళ్ళాం వెంటకే కదా. సరే రండి సూర్య గారు, రండి. లోపలికి రండి. నేను వచ్చానని అలేఖ్యకి చెప్పు. ఆవిడ రమ్మంటే నేను లోపలికి వస్తాను. అలాగేనండి. మేడం, సూర్యనారాయణ గారు వచ్చారు. మీ పర్మిషన్ కోసం బయట వెయిట్ చేస్తున్నారు మేడం. ఇంత గొడవ జరిగినా సూర్య ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు? మేడం, ఆయన్ని రమ్మనాలా పొమ్మనాలా? ఈవిడేంటి గుడ్ల గుబలాగా అలా చూస్తుంది? మాట్లాడదే? ఓకే మేడం, ఓకే. మీ ఆన్సర్ నాకు అర్థమైంది మేడం. ఆయన అట్నుంచి అటే పంపించేస్తాను. ఆగు నీలంబరి. ఆయన్ని లోపలికి రమ్మని చెప్పు. అసలు ఈ తెక్కది మైండ్ ఉండే అంటుందా? ఓ, అపూర్వని కాకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నానని చూపించడానికి ఇంకొక సిడి పట్టుకొచ్చావా?